ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి జయప్రకాష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల పేరుతో ఆందోళనలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అరాచకం ఏ రకంగా ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల పూర్తి నిబద్ధతతోటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా నీట్ పరీక్షల యొక్క లీకేజ్ ఏదైతే ఉందో దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయటం జరిగింది. పరీక్షలు ఒక్కసారి లీకేజ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునేటువంటి దిశగా అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి ప్రయత్నాన్ని కూడా చేయటం మనందరం కూడా గమనించాం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు పరీక్ష విధానంతో సహా ఎన్నో రకమైనటువంటి సంస్కరణలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో ఉందో, నీట్ పరీక్షలు లీకేజ్ జరిగిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి ముఖ్యంగా యువతకి కేంద్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతూ జరిగినటువంటి పొరపాటుని బేషరతుగా అంగీకరిస్తూ మరలా త్వరలోనే నీట్ పరీక్షల్ని మేము పెడతాం, పెట్టిన తర్వాత మరింత పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేయటం మాత్రమే కాదు, పరీక్షల్ని నిర్వహించి ఏదైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల కూడా మా యొక్క బాధ ఉంది, ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. అదేవిధంగా పరీక్షలు నిర్వహించటం, పరీక్షల నిర్వహణ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ను ప్రకటించి కౌన్సిలింగ్ కూడా విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి దశలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎవరన్నా కనుక వారి నిరసనను తెలియజేస్తే ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఆ పేరుతోటి విద్యార్థుల ముసుగులో అనేకమైనటువంటి విదేశీ ముఠాలు ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థల్ని దానిలో చొప్పించేటటువంటి ప్రయత్నం చేయటం,